నెక్స్ట్ సౌదీ దగ్గరకు వద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్, ఫ్రాన్స్ వీక్ అయ్యాయి. అమెరికా సూపర్ పవర్ అయింది. అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ కూడా మొదలైంది. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలి అంటే రెండు విషయాల మీద పట్టును సాధించాలి అనుకుంది. ఆ రెండు విషయాల్లో ఒకటి, ప్రపంచ వ్యాపారం డాలర్స్ లోనే జరగాలి అని, అలా జరిగితేనే మార్కెట్లో డాలర్ విలువ పడిపోకుండా ఉంటుంది అని అమెరికా భావించింది. రెండు, ప్రపంచాన్ని శాసించాలి అంటే సముద్రం పైన ఆధిపత్యాన్ని సాధించాలి అని అమెరికా అప్పట్లోనే అనుకుంది. ప్రపంచంలో 70% వ్యాపారం సూయజ్ కెనాల్ గుండా జరుగుతుంది కాబట్టి సూయజ్ కెనాల్ దగ్గర అమెరికన్ ఇంట్రెస్ట్ను కాపాడే దేశం ఒకటి ఉండాలి అనుకుంది. అలా అనుకొని 1948లో ఇజ్రాయెల్ అవతరణకు మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ ఏం చేసింది? అమెరికన్ ఇంట్రెస్ట్ను కాపాడింది. సో అమెరికా సౌదీ, ఇరాన్ దగ్గరకు వెళ్ళి, చూడండి సౌదీ, ఇరాన్, మీకు ఆయిల్ ద్వారా జనరేట్ అయ్యే రెవెన్యూలో 50% నేను ఇస్తున్నా. బ్రిటిష్ గుండనక్కలు మీకు 20% ఇచ్చేవారు కదా, నేను 50% ఇస్తున్నా. మీకు ఆయుధ